నాది భ్రమ సత్యమా? భవిష్యత్ కోసలాధీశ్వరుడైన రఘునాథుడు పాదచారిగా రాజవీధిలో నడిచి రావడమా? ఏమిటి అమంగళము? అభివాదనం తల్లి. దీర్ఘాయుర్యశోవంతుడవై ధర్మరక్షకుడవై వర్ధిల్లు. అమ్మా, నాకు ఈ మాట చెప్పమ్మా. ఐహిక ప్రలోభాలతో నీ కుమారుడు సింహాసనాసీనుడు కావటం నీకు హితమా, లేక పితృవాక్య విధేయుడై భౌతిక భోగాలు పరిత్యజించి ఆదర్శ ధర్మవ్రతుడు కావటం నీ అభిమతమా? ఏమిటి? పితృవాక్య పరిపాలనకై భౌతిక సుఖ పరిత్యాగమా? నీ మాట నిజమా రామా? అవునమ్మా, నిజమేనమ్మా. మహారాజు గారు భరతునికి పట్టాభిషేకము, నాకు 14 ఏళ్లు వనవాసము నిశ్చయించారు. నేను అంగీకరించాను. అమ్మా, తండ్రి మాట దక్కించే ఆత్మశక్తి నాకు ప్రసాదించు. రామచంద్ర, నీ తండ్రి నిర్దయులై నీకింత దారుణ శిక్ష విధించారా? శ్రీరామ పట్టాభిషేకమని ప్రకటించారే, పట్టణమంతా అలంకరించారే. వ్రత దీక్షితుడై కుమారునికి తండ్రి చేసిన బహుమానం ఇదేనా నాయన? నేను నోచిన నోములు, చేసిన వ్రతాలు ఇందుకేనా? కానక కానక నిన్ను కన్నది కానల పాలు చేయడానికేనా? నా కడుపున దేనికి జన్మించవు తండ్రి? ఆ కైకేయి కడుపున పుట్టిన నీకు ఈ కష్టాలు కలిగేవి కావేమో. అదంతా మీ భ్రమ. పరమార్థ దృష్టిలో కష్టము కష్టము కాదు, సుఖము సుఖము కాదు. ఆ దైవ ఘటనని ఎవ్వరూ తప్పించలేరు. అమ్మా, నన్ను దీవించి నిశ్చింతగా సాగనం. ఎలా పంపేది రామా? నీవే లోకంగా భావిస్తున్నానే, నీవే ప్రాణంగా జీవిస్తున్నానే. నీవు కనిపించని ఈ నగరంలో నేనుండలేను. నేను నీ వెంటే వస్తాను. అమ్మా, మీరు నా వెంట వస్తారా? అది ధర్మమా? మీరెరుగని లోకాచారము నీతిసారము లేదు. ఎన్ని కష్టములు రాని భార్య భర్తను వదలి రారాదు. అదే స్త్రీకి భౌతిక పరమధర్మం. అదే ఉత్తమ లోక ప్రాప్తికి సాధనం. ఆ ధర్మాన్ని మీరు ఉల్లంఘించరాదు. నిన్ను విడిచి ఉండలేను, నీతో రాలేను. ఎలా జీవించేనయ్యా? విచారపడకమ్మా. అమ్మా, మీ దీవెన చల్లగా ఉంటే 14 ఏండ్లు 14 దినాలుగా గడిపి తిరిగి మీ పాదాల ముందు నిలబడతాను. నన్ను ఆశీర్వదించి పంపమ్మా. పతి తర్వాత సుతుడే సతికి రక్షకుడు. నీ మాట జవదాటను. నీ కోసం చేయం బవళ్ళు ఎదురు చూస్తూ ఉంటాను. నిత్యము నీవు జపించే మంత్రాలు, నీవు పూజించే దేవతలు నిన్ను రక్షిస్తాను. విశ్వామిత్ర దత్తములైన దివ్యాస్త్రాలు సదా నిన్ను సంరక్షిస్తూ ఉంటాయి. నీ మాతాపితృ సేవ, నీ ధర్మనిష్ట, నీ సత్యవ్రతములే నీకు రక్షా కవచాలు. సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవుని గాగ నరయుగాత. రామనామము భవస్తోమ భంజన దివ్య తారక నామమై తనరుగాత. 10 కొంపలును లేని పల్లెనైనను రామ భజన మందిరముండు వరలుగాత. కవులెల్ల నీ దివ్య కథలెన్నో రీతుల కొనియాడి ముక్తిగై కొంద్రుగాత. ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండుగావుత. రామవాక్యమనిన తిరుగనిదని అర్థమగునుగాత. రామ 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 రామ.
ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.